మా 7 హిల్స్ కాలనీ తరఫున మేము ప్రతి సంవత్సరము ఈ వినాయక చవితి ఉత్సవాన్ని దాదాపు 12 సంవత్సరాలుగా ఇదే ప్రకారము చేస్తూ వస్తున్నాము. ఫ్రెండ్స్ అంతా ఒక 15-20 మంది అంతా ఎప్పుడు అన్నదమ్ముల్లాగా ఉండి ఇదే కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఎక్కడే కానీ ఇబ్బంది లేకుండా ఏమే కానీ లేకుండా అందరికీ న్యాయం చేసేటట్లు అందరికీ సమానంగా అంత బాగా ఇది చేస్తూ దిగ్విజయంగా అన్ని రోజులు 5 రోజులు ఇది చేసి నిమజ్జనం రోజు కూడా డ్రెస్ కోడ్ కానీ ప్రతి ఒక్కటి ఏ విషయంలో కూడా ఎక్కడే కానీ ఇది లేకుండా దిగ్విజయంగా చేస్తున్నాము. థ్యాంక్ యూ. మా 7 హిల్స్ కాలనీ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మేము గత 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ 12వ సంవత్సరాన్ని ఈ వినాయక చవితిని దిగ్విజయంగా జరుపుకున్నాము. ఇంతటి దిగ్విజయానికి కారకులు ఎంతోమంది ఉన్నారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. మేము ఈ 7 హిల్స్ కాలనీ ఏర్పాటు చేసినప్పటి నుండి అన్నదమ్ముల వలె అక్కచెల్లెల వలె కలిసిమెలిసి సాగుతూ ఈ సాంప్రదాయబద్ధంగా అంకితభావంతో క్రమశిక్షణతో పట్టుదలతో ఎక్కడ ఎటువంటి సమస్యలు రాకుండా పొరపాట్లు జరగకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో పెద్దల ఆశీర్వాదంతో ఎంతోమంది సహకారంతో దిగ్విజయంగా ఈ 12వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అదేవిధంగా ఎంతోమంది మాకు వారు పేర్లు తెలపకుండా ఎంతోమంది మాకు అండదండలు అందించారు, ఆర్థిక సహాయం కూడా చేశారు. వారందరికీ ధన్యవాదములు. అదేవిధంగా ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని కవరేజ్ చేసినటువంటి సాక్షి టీవీకి, వైఎస్ఆర్ టీవీ ఛానళ్లకు మరియు AP39 మీడియాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. 7 హిల్స్ కాలనీకి వచ్చి దాదాపు ఇది 7వ వార్షికోత్సవం అండి. మమ్మల్ని ఈ కాలనీకి భాస్కర్ రెడ్డి అన్నని బలవంతంగా తీసుకొచ్చారు. ఇంత మంచి కుటుంబాన్ని అందించిన అన్న ఇవాళ ఇక్కడ లేరని కొంచెం బాధగా ఉన్నా కానీ ఇంత మంచి కుటుంబాన్ని మాకు అందించినందుకు చాలా సంతోషంగా ఉందండి. అందరము చాలా బాగా ఈ కల్చరల్ ఈవెంట్ అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాము. కానీ ఎటువంటి డిస్టర్బెన్సెస్ కానీ ఎట్లాంటి ఇట్లా లేకుండా కలర్స్ ఇలా అంత డీసెంట్గా ఈ నిమజ్జనం కూడా జరుపుకుంటున్నాము. అందరము చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఇంత మంచి కుటుంబం నాకు దొరకడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ధన్యవాదాలు. నా పేరు నరసింహారెడ్డి. నేను ఈ కాలనీలో 7 హిల్స్ కాలనీలో 2011లో వచ్చాను ఇక్కడికి. దగ్గర నేను వచ్చిన తర్వాత ఇప్పటికి 12వ వార్షికోత్సవం వినాయక చవితి జరుపుకుంటున్నాము. ఇక్కడ అందరము దగ్గర ప్రతి సంవత్సరము 300 నుంచి 500 మంది రెగ్యులర్గా కలుస్తాము. ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్. ఇక్కడ ఏంటంటే స్పెషల్గా ఏంటంటే ఇక్కడ ఓన్లీ కల్చరల్ ప్రోగ్రామ్స్. మా కాలనీ వాళ్ళు, మా లేడీసు, మేము, మా పిల్లలు, మేమే ఇక్కడ గురువుగారు మాకు సుబ్రహ్మణ్యం సార్ అతను ఉన్నాడు. ఆయన ఆధ్వర్యంలో అన్నీ నేర్చుకొని మేము కార్యక్రమాలు మొత్తం మేము సొంతంగా ఇక్కడ చేస్తాం. ఇక్కడ 5 రోజుల పాటు వచ్చిన ప్రతి కుటుంబం వాళ్ళకు రాత్రిపూట భోజనాలు, తర్వాత స్వామివారి దగ్గర హోమాలు, పూజా కార్యక్రమాలు ఇవన్నీ చేస్తాం. మేము ఉండి ఇక్కడ 500 మంది ఒక ఫ్యామిలీ మెంబర్స్గా ఉంటాము. ఎవ్రీడే ప్రతిరోజు మేము 500 మంది ఇక్కడ కలుస్తాం. అందరం కలిసిమెలిసి ఎంతో కుటుంబ సభ్యుల మాదిరి, బంధువుల మాదిరి ఈ కార్యక్రమం చేస్తుంటాము. ఇది 12వ సంవత్సరం. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు మేము ఎన్నో చేసుకోవాలని చెప్పేసి అనంతపురంలో ఇలాగే అందరూ కూడా కల్చరల్ ప్రోగ్రామ్ చేస్తూ అందరూ ఆనందంగా కోలాటాలు కావచ్చు ఏదైనా కానీ అన్ని కార్యక్రమాలు అందరూ ఇలాగ చేసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మనసిలో సతు మమ నిత్యం మమతాపమపా గురుదేవా మమతాపమపా గురుదేవా మమతాపమపా గురుదేవా మమతాపమపా గురుదేవా శంఖ చక్రధర దుష్ట దైత్యహర సర్వలోక శరణ మమతాపమపా గురుదేవా మమతాపమపా గురుదేవా మమతాపమపా గురుదేవా మమతాపమపా గురుదేవా జల జలయన విధిన ముచిహరణ ముఖ విభూత వినూత పద పద్మా విభూత వినూత పద పద్మా మమతాపమపా గురుదేవా మమతాపమపా గురుదేవా మమతాపమపా గురుదేవా మమతాపమపా గురుదేవా భుజగ శయన భవ
మదన జనక మమ చరణ మరణ భయహారీ జనన మరణ భయహారీ మమ తాపమ పాకురుదేవా మమ తాపమ పాకురుదేవా మమ తాపమ పాకురుదేవా మమ తాపమ పాకురుదేవా. శ్రీనివాసు గారు మీ అభిప్రాయాన్ని పెళ్లి కూతురు చెప్పండి. ఏమ్మా ఎందుకు వచ్చినారు? ఎట్లెట్లా? మాకు మీ సంబంధం నచ్చి మీ అమ్మాయి మాకు నచ్చి పెళ్లి సంబంధం కలుపుకోవడానికి వచ్చినాం అన్నయ్య గారు. మా పాపను చూస్తారా ఇప్పుడు? అవును అన్నయ్య గారు, అమ్మాయిని చూడడానికే వచ్చాం అన్నయ్య గారు. అంతేగా అంతేగా అంతే కదండి. అమ్మా స్వాతి, మెరుపుతీగా ఒకసారి వచ్చిపోమ్మా. అదేంటన్నయ్య గారు అలా ఉరుకుతుంది, అసలు నిలబడకుండానే పోతుంది. మా పాపకు సిగ్గు ఎక్కువమ్మా, తల దించితే మళ్ళీ ఎత్తదు. మగోళ్ళనే చూడలేదు. అది సిగ్గు ఎక్కువైంది అన్నయ్య గారు, ఇంకోసారి రమ్మని చెప్పండి అన్నయ్య గారు. మెరుపుతీగా బావా, పట్టుకుంటే కరెంట్ తీగ బాబా. రేపు మళ్ళా చూస్తారా బావా? అన్నయ్య గారు ఇంకోసారి పిలిపించండి అన్నయ్య గారు. ఇంకోసారి అమ్మా స్వాతి, మెరుపుతీగా నువ్వు ఒక్కసారి వచ్చిపోమ్మా. అయ్యయ్యో బావగారు అన్నయ్య గారు, మరి మీ అమ్మాయి చెంగు చెంగున అలా మెరుపు దిగలో చెప్తాన్నాం వెళ్ళిపోతుంది. కదా బావా, చాలా ముద్దుగా పెంచుకున్నాము. మగ పిల్లలనే ఇంతవరకు చూపించలేదు. కాదు బాబు గారు, నాకు డౌట్ వస్తుంది. మా అక్కగారు ప్రసవించగానే ఈ అమ్మాయి ఇలా పరిగెత్తిందా? లేదు అట్లంతా ఏం లేదు బావా, తల దించితే ఎత్తదు. ఓకే బాబు, సిగ్గు ఎక్కువ అంతే. ఓకే బాబు. కానీ అన్నయ్య గారు ఇప్పుడైతే పెళ్లి చూపులకు వచ్చాం కదా, కనీసం మొహమైనా చూడండి, ఎలా కలుపుకుంటామండి సంబంధం. అంతేగా అంతేగా. స్వాతి, మెరుపుతీగా అట్లా వచ్చిపోమ్మా. ఇది చాలా ఫీల్ అవుతా అన్నారు. మా చేయి చూపిస్తాను చూడండి. అదేంటన్నయ్య గారు చేయి చూపిస్తున్నారు? చెయ్యి చూసి అనుకోలేరా మేడం ఫేస్? అదేనా అన్నయ్య గారు, ఎలా తెలుసుకున్నా అసలు? పెళ్లి కొడుకు చాలా ఫీల్ అవుతా అన్నారు. ఇదేమో జాతకం చూస్తామా, చేయి చూసి చెప్పడానికి? పెళ్లి కోసం వచ్చాం అన్నయ్య గారు. అమ్మా చూడమ్మా, ఇది చాలా ఫీల్ అవుతా అన్నారు. స్వాతి, మెరుపుతీగా అది చూడమ్మా. అయ్యో పెళ్లి కూతురు కుర్చీ లేదు పాపం. మైక్ అంటే చూడండి ఆయన. ఏమండి మన పాపను చూపిద్దామా? అంతేగా అంతేగా. రే నాన్న ముఖ్యంగా ఎట్లుందో. పెళ్లి కొడుకు ఎక్కువ సిగ్గుపడతా అన్నాడు. ఏంటన్నా అమ్మాయి అసలు ముసుగే తీయడం లేదు, ఎలా ఇప్పుడు చూడడం? అసలు మొహమే చూపించడం లేదు, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? కాదమ్మా, అప్పుడే చెప్పినాం కదా మేము, మా పాప తల ఎత్తదని. బావగారు, నీ కూతురు ముసుగు తీసి పోతే మా వాడు ముసుగు చెంది పోతాడు చూడు. లేదులే బాబా, కట్నం తల్లిగా ఇస్తాంలే. అమ్మా మీరు బుద్ధిగా ఒకసారి తీయమ్మా. అన్నయ్య గారు, మీ అమ్మాయి కొందరు బొమ్మలాగా ఉంది అన్నయ్య గారు. అంతేగా చాలా అంతేగా. బాగా నచ్చింది కదండి? అంతేగా అంతేగా. సరే అబ్బాయి, చూడరా ఒకసారి అమ్మాయిని. అలా వెంటనే పడిపోయి సరిగా చూడు. ఓకే అన్నయ్య, వీళ్ళకి నచ్చినట్టే ఉంది, చూస్తే ఎవరు ఏం బాబు, మా పాప నచ్చిందా? నచ్చింది మా అమ్మాయి గారు. చూసుకో, మళ్ళా ఇబ్బంది పడద్దండి. అమాయకురాలు. సర్లే కానీ ఇంకా వీళ్ళకేమో బాగా నచ్చినట్లుంది అన్నయ్య గారు. ఇక మనం మిగతా విషయాలు మాట్లాడుకుందామా? మంచి చెడ్డ చెప్పండి మేడం, మీ కోరికలు ఏమంటే ఇప్పుడే చెప్పేసేయండి. ఏముంది, మాకు ఒక బెంచ్ కారు, మా అబ్బాయికి 5,000కి 5 ఉంగరాలు, ఇద్దరు చెంగుమని వెళ్ళడానికి ఒక బండి, ఉండడానికి ఇల్లు కట్టిస్తే మంచిది. ఏమండి వీళ్ళ కోరికలు ఎక్కువ ఉన్నాయి, మనం మళ్ళా మాట్లాడుకొని మళ్ళా చెప్దామా?
అంతేగా అంతేగా. రెండు పక్కన అంతే కదా. మాకేమో మీరు మీ అబ్బాయి కూడా నచ్చినాడు, మేము ఆ డబ్బులు అవన్నీ చూసుకొని మనీ చెప్తామమ్మా, పంపిస్తాము, మళ్ళీ రాండి. సరే అన్నయ్య. బావగారు మీరు ఎక్కువ ఆలస్యం చేయొద్దండి. మళ్ళీ అమెరికా నుంచి లండన్ నుంచి మాకు చాలా సంబంధాలు వచ్చినాయి. మీరేదో కొద్దిగా డబ్బు దగ్గర వెనక ముందర చూస్తారంట. రాదు బాబా, మీ మగానికి ఇంత పాప చిక్కిందే ఎక్కువ. మా పాప చూడు తలెత్తానే ఏమన్నా. తలెత్తదు, మేము తల ఎత్తే వంశం నుంచి వచ్చినాము. చూడు మా పిల్లడు సేమ్ టపాక అన్నట్టున్నాడు. ఏమినా మీ పిల్లడు ఇవ్వద్దే, మా పాప మీ ఇంటికి వచ్చినాక మీరంతా ఏడసల్లా. సరే బాబా, మాట్లాడుకొని చెప్పండి బాబా. వస్తాం బాబా, అంతేగా. సోమవారమాయ మంగళవారమాయ బుధవారమాయ శుక్రవారమాయ వంట పూర్వమాయ నమ. ఓం శనివారమాయ మంగళవారమాయ బుధవార నమ. ఓం నమ శివాయ వెంకటేశ్వరాయ నమ. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమ. శ్రీ శివాయ నమ. కలిగట్టండి బాబు, కలిగట్టు. ఆ విధంగా పెళ్లి అయింది. ఉంగరం కార్యక్రమాలు స్టార్ట్ అవుతున్నాయి. స్వామి ఉంగరం వేసి ఏం చేయాలని చెప్పండి ఫస్ట్. ఇప్పుడు ఉంగరం వేస్తాము. ఎవరు ఇద్దరు మీరిద్దరిలో ఈ ఉంగరాన్ని ఎవరు గెలుచుకుంటే వారికి సొంతం అవుతుంది అనమాట. కాబట్టి కొత్త పెద్ద జంట ఇది పెద్ద జంట చేసుకునే కార్యక్రమం. పెళ్ళైన తర్వాత సంతోషంగా ఈ కార్యక్రమం చేయడం, ముందుగా మీరు ఇలాగే ఆడుతూ పాడుతూ ఉండాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేపిస్తున్నాము. అనేనమ్మా. మా పాపే ఫస్ట్. నేనే గెలిచాను. అరే అదేంద్రా పడితే ఆడపిల్ల గెలిచేసుకుని నువ్వేం చేస్తున్నావురా? ఈసారి నువ్వే తీయాలి. చూడు, నా పరువు నిలబెట్టాలి. మరి రెండోసారి కూడా ఈ కార్యక్రమం చేస్తున్నాము. మాట ఇంకా ఏమిరా మనం వంశం పరువు నిలబెట్టరా? ఈసారి నువ్వు గెలిచాలి, ఓకేనా? సరే, ముఖ్యంగా మూడోసారి. ఈసారి ఎవరు గెలిస్తే ఇది ఉంగరం వారికే చెల్లుతుంది. చెల్లెలతో బాబులే తీసుకొని పోగలుగుతుంది. ఏం రా ఇన్నిసార్లు పరువు తీసి కదరా నలుగురు ముందు. అసలు చెడబుడ్డా కదరా, ఆడపిల్ల ముందు ఎలా ఓడిపోయినారా? సరేలే, ఎలాగో పెళ్ళి అయిపోయింది కదా. స్వామి గారు అలాగే కాలు తొక్కించాలండి. ఇప్పుడు ఉంగరం కార్యక్రమంలో మన అబ్బాయి ఫైనల్ గెలిచాడు. ఇప్పుడు కాలు తగ్గించే కార్యక్రమం అన్నమాట. ఎందుకంటే అబ్బాయి ఫస్ట్ కాలు తొక్కమ్మా, అమ్మాయి కాలు తొక్కు, పిల్లలు కాలు తొక్కు బాబు. ఓ మేలు, చాలా బాగుంది. అమ్మాయి గారు మీరు అబ్బాయి కాలు తొక్కండి అమ్మా. ఏమైందప్పా అంత చిన్నగా దొక్కుతుంది మా పాప? అసలు ఏమండి, అదేమన్నా కాల ఏమైనా ఐరన్ లెక్క అండి? మరి అబ్బాయి కాలని మొత్తం నుజ్జు చేసేసిందండి. అమ్మాయి చూడడానికి చాలా బాగుంది, అమ్మాయి పాపం, కానీ మొత్తం ఇట్లా చేసేసి. సో ఆ విధంగా చూస్తున్నారుగా పెళ్లి కార్యక్రమం దానికి సంబంధించిన వాళ్ళని పూర్తయింది. పెళ్లి కార్యక్రమం మొత్తము మంచిగా బాగా శుభ కార్యక్రమం అంతా బాగా జరిగినది. వాళ్ళకు నక్షత్రం ఆ తర్వాత అత్తారింటికి పంపించండి వాళ్ళని. తర్వాత వారిని అత్తగారింటికి పంపేయండి, ఓకేనా? సరే, ఓకే అమ్మా. అత్తారింట్లోకి భార్య భర్తలు ప్రవేశిస్తున్నారు.
పెళ్లి కొడుకు తల్లి వాళ్ళ చెల్లెలు వచ్చినారు. కాళ్ళ కూకోండి అమ్మా. కాదమ్మా, వాళ్ళ అత్తోళ్ళకి ఏమన్నా కూల్ డ్రింక్స్ ఏమన్నా తీసుకురండి బయటికి. ఏమ్మా స్వాతి, కోడలి పిల్ల చక్కగా ఉన్నా మా బంగారు తల్లి. నా కోడలు చూడండి ఎంత అందంగా ఉందో, అసలు ఎంత బుద్ధిమంతురాలండి. చూసారా ఎంత బాగుందో? చూస్తా అమ్మా నేను అలా గుడికి వెళ్ళొస్తానమ్మా. మా బంధువుల పిల్లలు వస్తారు, వాళ్ళకి కొంచెం మంచి చెడ్డ చూసి మర్యాద చేసి పంపియమ్మా. సరే చాలమ్మా, చాలమ్మా. చూసారండి ఎంత మర్యాదస్తురాలు. ఓకే అమ్మా. అంతేగా ఆ విధంగా అత్తగారు ఇంట్లో వాళ్ళంతా గుడికి వెళ్ళారు. ఇదే మంచి అవకాశం అనుకొని చక్కగా డాన్స్ చేసుకుంటోంది, ఒక పాట పాడుకుంటూ. స్వేచ్ఛ వచ్చేసింది. మేమా ఆంటీ, బాగున్నారా? బాగున్నానండి. మీరేనా మా అత్తయ్య గారు వస్తారని చెప్పిన వాళ్ళు? అవునా ఆంటీ. రండి రండి, కూర్చోండి. ఏమన్నా తీసుకుంటారా? కాస్త వేడి వేడి ఏదైనా ఇస్తే. అలాగేనండి, ఇస్తానండి. వేడి వేడిగా కావాలండి, ఇస్తాను. ఆగండి. వేడి వేడి కావాలంట, ఇస్తాను. బాగా వేడి వేడిగా కావాలన్నారు కదా, కొంచెం చేయి చాపుతారా? ఏమైందమ్మా? కాదా ఆంటీ? మీరే కదా వేడి వేడిగా ఏం ఇస్తారా అని అడిగారు. అమ్మా కూర్చోండి. వేడి వద్దు కానీ చల్లగా ఇవ్వండి ఆంటీ, చాలు. సరేనమ్మా. ఇలా కావాలంట. చెరొక 10 స్పూన్లు కలిపి తాగిస్తే చల్లగా ఉంటుంది. తింటాకి ఉండండి చొక్క. అమ్మా మీరే కదా చల్లగా ఉండాలని చూసి అడిగినారు. చాలా కారం ఉందండి. ఏం లేదమ్మా, ఇలా చూసే ఇచ్చాను మీకు. కావాలా మీకు? ఏమొద్దా? కూర్చోండమ్మా, కొంచెం మర్యాదలు తక్కువైనట్లు. ఇంకా ఏమన్నా కావాలా? ఏం వద్దా అండి. కావాలా? అందరూ వస్తే ఇంటికి నేను సేవ చేయాలంట. సేవ అని చెప్తా దానికి. రాజశేఖర్ సార్ పోతారు అనుకుంటా. ఇప్పుడు ఆ ఇంటికి బామర్ది అంటే పెళ్లి కొడుకు తమ్ముడు మామ. ఆయన కూడా ఏం మర్యాదలు చేస్తారు ఏంటో.
దీనికి కాఫీ అంటే చాలా ఇష్టం అండి. కాఫీ అంటే ఆయనకి. ఎవరండి ఇంట్లో? చెప్పండి నమస్కారం అండి. చెప్పండి చెప్పండి. ఇలా వస్తున్నారు, కూర్చుంటున్నారు. నేను పెళ్ళికొడుకి బామారిది వర్షం అవుతాను. ఎండ పడి వచ్చినాను. కొంచెం వేడివేడిగా కాఫీ ఇస్తే కొంచెం ఇది చూస్తామమ్మా, తాగి చూస్తాం. కాఫీ కావాలా? ఓకే. కొంచెం ఫ్యాన్ బటన్ నొక్కిపోమ్మా, చాలా వేడిగా ఉంది. కాఫీ కావాలా? ఎంత చల్లగా ఉందో. కొత్త పెళ్లి కూతురు కాఫీ ఇస్తే ఉంటుంది చూడు రుచి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. ఇడ్లీ అమ్మా, ఎండన పడొచ్చా. ఇదేంటమ్మా కాఫీ మొగాన చల్లినావు? నువ్వే కదా కొంచెం కాఫీ మహానయ్యమ్మా అన్నావు. ఓ మొహాన్ ఏమంటే మా చేతికి ఇవ్వాలనేమ్మా, మొగం మీద చల్లాలని కాదు. బా. ఏమో మంచిగా ఉందో? అట్లానే అర్థమైందండి నాకు. కాఫీ ఎట్లనో వేస్ట్ అయింది కానీ ఏదైనా చల్లగా ఏదైనా కూల్ డ్రింక్ థమ్స్ అప్ ఏదో లాంటివి తీసుకురమ్మా. పెళ్లికి తెచ్చింటాయి కదా. పాపం చాలా అలసిపోయేసి వచ్చింటారు. తినడానికి ఏమన్నా తెచ్చేదా? ఆకలి అవుతుంటుంది. ఆకలి అయితే అవుతుంది కానీ సరే ఏదో ఒకటి ఇయ్యమ్మా, నీ చేత్తో ఇస్తే కడుపు నిండా తినేళ్తా. సరేనండి. ఉప్మా వేడి ఉంది, తెస్తానండి. ఉప్మా అంటే అబ్బా. నమస్కారం అయ్యా, ఇప్పుడే వచ్చారా? నమస్తే అమ్మా. మా కొడల బయటంతా తిరిగి వచ్చినానమ్మా, చెమట పట్టినట్టుంది. నాప్కిన్ నీ బుద్ధి. సరే మామయ్య, తెస్తానుండండి. ఓకే అమ్మా. తొందరగా తీసారమ్మా. కూర్చోండి పిల్లలు, కూర్చోండి. కూర్చోండి పిల్లలు, కూర్చోండి. కూర్చుంటే నేను కూడా వదండి ప్లీజ్. దయచేసి కూర్చోనమ్మా, కూర్చోన్నా కూర్చోన్నా. ఏమ్మా పౌడర్ వేసి నాప్కిన్ మీకు ఇచ్చాను. నవ్వు వచ్చింది. ఏమ్మా ఇలా చేసావు? నాప్కిన్ ఇమ్మంటే పౌడర్ పూసుకుని నాప్కిన్ ఇచ్చినావు కదమ్మా. క్షమించండి మామయ్య గారండి, క్షమించండి. ఎట్లమ్మా నువ్వు ఇలా చిన్నపిల్లగా ఉంటే? సరే మామయ్య గారు, వేడి నీళ్ళు పెట్టినాను, స్నానం చేసి రండి. సరే చేస్తానమ్మా. అయ్యో, ఏమి ఇంట్లో జరిగిపోయింది అండి. వచ్చేసామమ్మా. సదాస్తమ్మా. ఈమె మా చెల్లెలమ్మా, చూసావు కదా పెళ్లిలో. చూసాను అత్తయ్య గారు. మేమిద్దరు వచ్చాము, అలసిపోయినాము. తర్వాత ఈమె దారిలో చీరకంతా బురద అంటుకుందమ్మా. ఒక చీర తీసుకొచ్చి ఇవ్వమ్మా. అలాగే చాలమ్మా, చాలు. అత్తయ్య గారండి. చెల్లెమ్మ, ఆ చీర కట్టుకొని రామ్మా. నీ చీర బురదంతా ఉంది కదా. అక్క ఏందక్క నీ కోడలంతా ఉతికంతా చినిపోయిందక్క. చినిపోయి చీర వచ్చిందక్క నాకు. మా కొత్త చీరక్క. అయ్యో, ఏంటమ్మా కోడలు పిల్ల, మొత్తం చినిపోయిన చీర తెచ్చారు. మరి ఇంత బాల్యం చీర తెచ్చావేంటమ్మా? ఎలా జరిగింది అది? అయ్యో, క్షమించండి అత్తయ్య గారు, క్షమించండి. నేనేం చేయలేదండి. మీరే కదా బాగా ఉతుకు 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 అన్నారు. అంటే చిరిగేదాకా ఉతకాలమ్మా. మీరు చెప్పిందేదో నేను చేసినాను కదండి. బాగా ఉతికి 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 ఆరేసినాను.
పాడు చీర అక్కడ పడేసేయి, కొంచెం అలసిపోయి వచ్చినాము. ఏమన్నా అవునమ్మా, మామగారు ఎక్కడా కనిపించట్లేదు. అయ్యో మామయ్య గారు వచ్చారు అత్తయ్య గారు, పడుకున్నారు, పిలుస్తాను ఆగండి. పిలవండి. మామయ్య గారు, మామయ్య గారు, మామయ్య గారు, మామయ్య గారు. అయ్యో అయ్యో, ఏంటండి ఏంటండి ఇలా అయిపోయినారు? అదేంటమ్మా స్వాతి, ఇలా అయిపోయినారు మీ మామగారు? ఏమైంది అసలు? స్నానానికి నీళ్ళు పెట్టినాను మామయ్య, వెళ్ళి స్నానం చేయమన్నాను, అంతటి నుంచి ఇలా అయిపోయినారు. అయ్యో అయ్యో, నీళ్ళలో చేయి పెట్టగానే బాగా కిట్ అయిపోయింది అక్క, ఇలా అయిపోయింది అక్క. అది నేను పెట్టి చూస్తాను చాలక్క. అబద్ధాలు చెప్తానమ్మా అనుకుంటానక్క, నేను పెట్టి చూస్తానక్క. మామయ్య గారు అలా అయిపోయారు అత్తయ్యగా. పారిపో పారిపో. ఏందో ఏం చేసినా నాదే తప్పైపోతుంది, ఏం చేయాలో ఏమో. అమ్మా స్వాతి, అత్తయ్య అమ్మా అలసిపోయి వచ్చినానమ్మా, కాళ్ళు చాలా లాగుతున్నాయమ్మా, కొంచెం పడతావా అమ్మా బంగారు తల్లి? అలాగే అత్తయ్య. అదేంటమ్మా కాళ్ళు ఎరించేస్తున్నావు? అసలు నొక్కమంటే అదేంటమ్మా కాళ్ళంతా మొత్తం ఎరించేస్తున్నావు? వద్దులేమ్మా, కాలేం వద్దు కానీ తల పట్టు, కొంచెం ఒకసారి తలనొప్పిస్తుంది, కొంచెం పట్టమ్మా. అలాగే రండి. చంపేస్తుంది. అదేంటమ్మా తల పట్టుకున్నా పీక పట్టుకుంటావా ఏంటి కొంపదీసి? అయ్యో అయ్యో అయ్యో, చంపేసింది చంపేసింది. గారు మీరే కదా పీక పట్టుకోమన్నారు. నేను తల పట్టమన్నానమ్మా, కొంపదీసి పీక పట్టుకుంటావా ఏంటి అంటే నిజంగానే పీక పట్టుకునేలాగా ఉన్నావే. నువ్వు చూడడానికి చాలా అమాయకరాలు అనుకున్నాను కానీ ఇంత అసాధ్యురాలని కోడలు అనుకోలేదు. చాలా ఓవరాక్షన్ అంతాను, అంతా నాటన, మాకంతా మోసం చేస్తున్నారు వీళ్ళు. ఏం లేదు అత్తయ్య గారు, ఏం లేదమ్మా. అయ్యో క్షమించండి అత్తయ్య, క్షమించండి. అట్లా ఏం లేదమ్మా.
ఆ